హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో ఒక ఫ్రాక్ అయితే వీడియో పెట్టాను కదండి. దానికి ఒక బో అండ్ హెయిర్కి పెట్టుకునే బో అండ్ ఫ్రంట్ భాగంలో ఒక చాక్లెట్ అనేవి స్టిచ్ చేశాను కదా. అవి ఒక అక్కనైతే కామెంట్ చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపించండి అని అడిగిందండి. అందుకని చెప్పేసి నేనైతే వీడియో చూపిస్తున్నాను. ఆ అక్క కోసమే స్పెషల్. ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్లాత్ని అయితే డబుల్ ఫోల్డ్ మీద ఇలాగా 19 ఇంచెస్ పొడవునైతే తీసుకుంటున్నానండి. ఇలాగా 19 ఇంచెస్ పొడవు అంటే మనకు బో అండ్ చాక్లెట్ అనేది ఎంత వెడల్పు రావాలనుకుంటున్నామో ఆ వెడల్పు అనేది నేను కొంచెం పెద్దగా పెట్టుకోవాలనుకున్నాను కాబట్టి ఎగ్జాక్ట్గా వీడియోలో చూపించిన పర్పుల్ లావెండర్ కలర్లో వచ్చినంత పెట్టుకోవాలనుకున్నాను కాబట్టి ఇంకా నేను 19 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. అదే చివరన ఈ చివరన కూడా 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. తర్వాత ఆ లైన్స్ మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ లైన్స్ను కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలాగా మంచిగా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో దాని పై వైపు నుంచి ఇలాగ నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను క్లాత్ నాకు రైట్ అయినా రాంగ్ అయినా సేమ్ ఉంది కాబట్టి మీరు క్లాత్కి స్టిచ్ వేసుకునేటప్పుడు క్లాత్ని డబల్ ఫోల్డ్ మీద ఉంది కదా, ఈ క్లాత్ అనేది రివర్స్ వైపున అంటే క్లాత్ యొక్క రాంగ్ వైపున ఇలాగ పొడవాటి ఒక కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి, ఇలాగ క్లాత్ యొక్క రాంగ్ వైపున ఇలాగ నీట్గా పొడవుగా మనం 19 ఇంచెస్ పొడవు తీసుకున్నాము కదా, అలాగ 19 ఇంచెస్ పొడవు పై వైపు నుండి ఇలాగ ఒక కుట్టు అయితే పావించి వెడల్పుతో ఒక కుట్టు వేసుకొని క్లాత్ని అయితే రివర్స్ అయితే తీసేసుకోండి. ఇది అయితే నేను ఏదైతే కుట్టు వేసుకున్నానో అది చూపిస్తున్నాను. చూడండి నేను కుట్టు వేసుకున్న ప్లేస్ అయితే ఇక్కడ ఉంది. ఈ కుట్టు వేసుకున్న ప్లేస్ని ఇలాగా సెంటర్లకు అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. అంటే సెంటర్లకు వచ్చేలాగా మనం ఏదైతే వేసుకున్న కుట్టు మధ్యలోకి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇలాగ వేసుకున్న తర్వాత రైట్ వైపుకు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ చివరను ఆ చివరను కలుపుకుంటూ మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అలాగా ఒక కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇక్కడైతే కుట్టు అయితే వేసేసుకున్నాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ తీసేసుకొని ఇలాగ దీన్ని కూడా సెంటర్లోకి వచ్చేలాగా చూసేసుకొని నీట్గా సర్దుకోవాలి. మనం వేసుకున్న ఆ చివరను ఈ చివరను కలుపుకుంటూ ఒక కుట్టు వేసుకున్నాం కదా, అది కూడా సెంటర్లోకి వచ్చేలాగా చూసేసుకొని నీట్గా క్లాత్ని అయితే సర్దుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ మనం హెమ్మింగ్ సూదితో పంపకం చేసే సూదితో 4 మడతల దారం అయితే పెట్టేసుకొని మనం జాయింట్ చేసుకున్న కుట్టు అనేది బయటి వైపుకు కనిపించకుండా ఇలాగ చిన్నగా లోపలి వైపు కింది క్లాత్ని లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకొని పై క్లాత్ని కింది క్లాత్ని పట్టుకొని ఒక హెమ్మింగ్ అయితే అంటే ఒక కుట్టు అయితే ఇలాగ వేసేసుకోండి. అంతే. నేను చెప్పిన విధానం అర్థమైనా కాకపోయినా వీడియోలో చూస్తే మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోని బేస్ చేసుకుంటూ కట్ చేసేసుకోండి. తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ తర్వాత ఈ చివరన కూడా మన కుట్టు కనిపించకుండా లోపలి వైపుకు తిన్నగా కొద్దిగా ఫోల్డ్ చేసేసుకొని తర్వాత పైన క్లాత్ని కింది క్లాత్ని ఇలాగ నీట్గా సర్దుకొని దగ్గరగా పట్టుకుంటే చాక్లెట్ అయితే ఫామ్ అవుతుందన్నమాట. తర్వాత మనం సూది ఉంది కదా, ఆ సూదితో ఇంకా ఇలాగా పైకి కిందికి గుచ్చుకుంటూ ఒక 4-5 కుట్లు అయితే వేసేసుకోండి. మన వీలు అంతే, 1-2 అయినా పర్వాలేదు. తర్వాత మనం దీని చుట్టూ మన కుట్టు కనిపించకుండా ఒక క్లాత్ అయితే పెట్టుకుంటాం. చూడండి, ఇక్కడ వరకు అయితే చాక్లెట్ అయితే ఫామ్ అయిపోయింది కదా. దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. అంతకన్నా ముందు ఒకవేళ మీరు డ్రెస్కి యాడ్ చేయాలనుకుంటే బో మాత్రం ఇలా రెడీ చేసేసుకొని తిన్నగా ఒక క్లాత్ని అయితే చుట్టేసుకోండి. చూపిస్తాను ఇక్కడ. ఈ క్లాత్ని ఒక 1 ఇంచు 2 ఇంచు వెడల్పుతో ఉన్న క్లాత్ని డ్రెస్కి యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలాగ 1 ఇంచు 2 ఇంచు క్లాత్ని దీనికి ఫోల్డ్ చేసి డ్రెస్కి యాడ్ చేసుకోండి.
ఒకవేళ మనం హెయిర్ బ్యాండ్ లాగా అంటే బో లాగా చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఆ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇదే వీడియోలో చెప్తాను చూడండి. 2 ప్రాసెస్లో అంటే ఒకటే వీడియోలో హెయిర్ బో అండ్ డ్రెస్కి పెట్టుకునే చాక్లెట్ అయితే చెప్తున్నాను అనమాట. ఇలాగ మనం కట్ చేసుకున్న ఒక 2 ఇంచుల పీస్ని అయితే ఇలాగా పోగులు బయటికి కనిపించకుండా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చాక్లెట్కి రివర్స్ వైపున మనం ఏదైతే చాక్లెట్ ఫామ్ కావడానికి పై వైపున ఫోల్డ్ చేసుకున్నామో దాన్ని రివర్స్ వైపుకు ఇలా ఫోల్డ్ చేసుకొని అదే సూదితో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగ ఒక స్టిచ్ వేసేసుకొని కొద్దిగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది అంటే ఫోల్డింగ్కు వదిలేసుకొని ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదిలేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకొని మళ్ళీ సూదితో మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోండి అంతే. అంటే పోగులు అనేవి బయటికి ఊడి రాకుండా ఉండడానికి లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకునేలా క్లాత్ని ఉంచేసుకొని ఇలాగ మళ్ళీ సూదితో ఒక కుట్టు అయితే వేసుకోండి. ఒకవేళ మీరు హెయిర్ బో చేసుకోవాలనుకుంటే ఈ క్లాత్ని మనం ఇంతకుముందు చూపించాను కదా 2 ఇంచుల క్లాత్ని, ఆ క్లాత్ని ఇలాగా బో అంటే చాక్లెట్ చుట్టూ ఫోల్డ్ చేయకముందే మనం ఇంకో పీస్ని అయితే రెడీ చేసుకోవాలి. దాని తర్వాత అది ఇది కలిపి ఇలాగ చాక్లెట్ బోన్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పైంది చాక్లెట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు కింది వైపు ఉంది ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలాగ హెయిర్ బ్యాండ్ అయితే పెట్టట్లేదండి నేను, ఓన్లీ సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను అంతే. తర్వాత దాని కింది పార్ట్ కోసం అయితే నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఈ కలర్ని మనకు స్క్వేర్ షేప్ క్లాత్ అనేది స్క్వేర్ షేప్లో ఉండేలా చూసుకోవాలి. ఇలాగ ఈ చివరి నుండి ఈ చివరకు స్క్వేర్ షేప్ ఉండేలా చూసుకోవాలి. అది మన క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి. అదేవిధంగా బో పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా. ఇక్కడ మీకు వీడియోలో చూపించాలనుకుంటున్నాను కాబట్టి కేవలం చిన్నగా మాత్రమే చేసుకుంటున్నాను. ఇలాగ మూలను ఒక వైపుకి ఫోల్డ్ చేసుకొని అంటే త్రిభుజాస్కారం అంటారు కదా మనకు మ్యాథ్స్లో, సేమ్ అలాగే స్క్వేర్ షేప్ లాగా పెట్టేసుకొని సేమ్ ఎలా ఫోల్డ్ చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ పక్కన పారేసుకొని తర్వాత ఇలా కుట్టేయాలి. కుట్టేసే కంటే ముందు ఇలాగా కింది వైపున మూల ఉంది కదా, ఆ కింది వైపున ఒక మార్కింగ్ చేసేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లు మాత్రమే కుట్టు అయితే వేసేసుకోవాలి. తర్వాత ఈ చివరన ఆ చివరన ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. తర్వాత కింది వైపున ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న దగ్గర వరకే కుట్టేసుకున్నాను. తర్వాత దీన్నైతే మనమైతే రివర్స్ తీసేసుకోవాలి. ఇలాగ మంచిగా రివర్స్ తీసేసుకొని మనకు మూలల దగ్గర కొంచెం లోపలి వైపుకు ఫోల్డ్ అవుతుంది కదా, దాన్ని అయితే పోవడానికి హోల్ ఉంటుంది కదా, దాని లోపల వైపు నుండి ఇలాగా దేంతో స్క్రూ డ్రైవరో సూదో పిన్నీసో ఏదైనా మన కంఫర్టబుల్ని బట్టి ఇలాగా నీట్గా క్లాత్ని అయితే సర్దుకోవాలి. ఇలాగ సర్దుకున్న తర్వాత ఇక్కడ లోపలి వైపుకి క్లాత్ అనేది లోపలి వైపుకి ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి పై వైపు నుండి. ఓకే, అర్థమైంది కదా, ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ అనేది సేమ్ మనం చాక్లెట్ని అయితే ఎట్లా ఫోల్డ్ చేసుకున్నామో అలాగా కుట్టు అయితే ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని చూడండి మళ్ళీ చూపిస్తాను. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ సూదితో ఒక కుట్టు అయితే వేసుకుంటే సరిపోద్ది. అంతే, ఒక డబుల్ స్టిచ్ వేసేసుకొని తర్వాత మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న చాక్లెట్ని అయితే దీనికి యాడ్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటే ఏంటంటే మనం ఒకవేళ సపరేట్ చాక్లెట్ అయితే మాత్రం మనం ఇంతకుముందు 2 ఇంచుల క్లాత్ని కట్ చేసి చాక్లెట్ చుట్టూ ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం కదా,
అది అట్లయితే సపరేట్. ఒకవేళ కిందిది బో కూడా రెడీ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆ 2 ఇంచుల క్లాత్ని చాక్లెట్ అయిన రెడీ అయిన వెంటనే కుట్టుకోకుండా ఇలా కింది బో కుట్టిన తర్వాత దాన్ని దీన్ని కలిపి జాయింట్ చేసుకొని ఆ 2 ఇంచుల క్లాత్ని అయితే లోపలి వైపు నుండి కింది వైపుకు ఫోల్డ్ చేసుకొని తర్వాత దానికి రబ్బర్ బ్యాండ్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను కింది బోకు సంబంధించిన పాలిస్టర్ క్లాత్ అనేది కొంచెం తక్కువ తీసుకున్నాను కాబట్టి నాకు కింది వైపు ఉంది కొంచెం తక్కువ వచ్చింది. చాక్లెట్ అనేది వెడల్పు ఎక్కువ, పొడవు వెడల్పు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి చాక్లెట్ అనేది కొద్దిగా పెద్దగా వచ్చింది, అంతే డిఫరెన్సు. మేకింగ్ మాత్రం సేమ్ అన్నిటికీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.